హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా మాడిపోయిన గిన్నెల్ని మనం చాలా ఈజీగా మళ్ళీ ఫస్ట్ ఎలా ఉందో అలాగే క్లీన్ చేసుకోవచ్చు అండి. చూడండి ఆ గిన్నె ఎలా మాడిపోయిందో మళ్ళీ నేను క్లీన్ చేసినాక ఇంత నీట్గా వచ్చింది. అది ఎలా వచ్చింది అనుకుంటున్నారో ఒక చిన్న టిప్ అండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే మళ్ళీ ఎంతో నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా త్వరగా క్లీన్ అయిపోతుందండి. చూడండి నేను డికాషన్ పెట్టి మర్చిపోయినా. చూడండి మొత్తం మాడిపోయి అసలు గిన్నె అంతా మాడిపోయిందండి. మాడిపోయి మొత్తం రూమ్ అంతా పొగైపోయి స్మెల్ కూడా వచ్చేసింది. ఇంత ఇలా మాడిపోయిన గిన్నె నేను చాలా ఈజీగా అంటే ఈజీగా ఈ మాడినంతా తీసేసానండి. ఇలా మాడిపోయిన గిన్నెని తీసుకుని అందులో హాఫ్ స్పూన్ మనం వంటకి యూజ్ చేస్తాం కదా, వంట సోడా వేసి అలాగే కొంచెం సర్ఫ్ వేసి కొంచెం వాటర్ వేయండి. ఆ వాటర్ వేసి ఉంచినాక మనం స్టవ్ పై పెట్టి మరిగించాలండి. మర్చిపోకండి, దీన్ని కంపల్సరీగా మరిగించాలి. ఒక 10 minutes అలా మరిగిస్తూ ఉండండి. అలాగే మధ్యన స్పూన్ పెట్టి కలుపుతూ ఉండండి. అలా కలపడం వల్ల మాడిపోయిన మాడు ఉంటుంది కదా, అది రిమూవ్ అవుతూ ఉంటుంది. అది సర్ఫ్గా వంట సోడాకి మాడు మొత్తము వచ్చేస్తుందండి. ఎలా మరిగించాలండి. మరిగించినాక మనం దీన్ని పక్కన పెట్టి వదిలేయండి. అలా మొత్తం ఆ వాటర్ అంతా చల్లారే వరకు పక్కన పెట్టేయండి. తర్వాత ఆ వాటర్ని పక్కకు తీసేయండి. చూడండి వాటర్ కూడా ఎంత బ్లాక్ అయితే అయిపోయిందో, మొత్తం ఉన్న మాడు వచ్చేస్తుందండి. ఆ వాటర్ మొత్తం వంపేసినాక ఇంకా లోపల ఉంటుంది కదా, అది కొంచెం నానుతుంది కాబట్టి మనం ఒక స్పూన్ లాంటిది లేదా స్క్రబ్బర్ లాంటిది తీసుకుని మొత్తం మనం ఇలా గీకితే వచ్చేస్తుంది అండి. చూడండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది. అలా గీకేయాలండి మొత్తం. అలా చేసినాక మనం మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని మళ్ళీ ఇంకా ఉంటే దాన్ని మనం స్పూన్ సహాయంతో రిమూవ్ చేసేస్తే చివరిలోకి ఈ విధంగా వచ్చేస్తుందండి. చూడండి ఎంతలా మాడిపోయింది, ఎంత నీట్గా అయిపోయిందో మీరే చూడండి. అలాగే టిప్ మీకు నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.